మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన పెద్దలకు, ప్రియులకు, సేవకులకు, సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికి వందనాలు. మనం ఈ కూడిక ప్రారంభానికి ముందుగా ఈ జూమ్ కాన్ఫరెన్స్కి మొదటగా ప్రార్థన మన కూడిక ప్రారంభం చేసే ముందు పెద్దలు ప్రభుదర్శన గారు కర్నూలు నుంచి ప్రార్థనలు నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభుదర్శన ప్రార్థన నడిపించండి అన్న. మంచిదన్న, ప్రార్థన చేసుకుందాం. వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమ వందనములు. సర్వ కృపానిధి దేవ, సర్వోన్నతుడా, అనంతుడా, ద్వితీయుడా, బలవంతుడైన దేవ, కృపాశక్తి సంపూర్ణుడా, మహిమాసూరుకి స్తోత్రములు నాన్న. మా ప్రభుని ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి మీ కృపాతోడు మీ సన్నిధి నుంచి మంచి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆలోచన గురించి మా జీవితాల్లో మరొక నూతన దయచేసి మీ సన్నిధిలో సమకూర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవా, మరి జూమ్ యాప్లో చేరొచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. ఈ దినమున మరి 4217 దినమున మమ్మల్ని ఇలాగూ సమకూర్చారు. గత కాలం అంతా కాచి భద్రపరిచిన దేవ, ముందు కూడా మీ కృప, మీ తోడు, మీ సన్నిధి ఉంచండి. అన్నిటికంటే మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన నీ అమూల్యమైన ప్రేమకై స్తోత్రములు. మమ్మల్ని విమోచించటానికి, మమ్మల్ని బిడ్డగా చేసుకునటానికి, మా కొరకే ఆ కల్వరులో మీరు చేసిన ఆ పుణ్య యాగమును బట్టి జ్ఞాపం చేసుకుని మీ కొనియాడి స్తుతించి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యరక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి స్తోత్రములు. దయగల దేవ, ఉదయకాల సమయంలో ఇలాగ మేము సమకూర్చబడటానికి మా ప్రియులు నీ దాసులు పన్నభసన గారు చేస్తున్న ప్రయాసను మీరు ఎరుగున్న దేవుడు. ఉదయమే మమ్మల్ని లేపి నీ సరలో తండ్రి వాక్య ధ్యానములు గడపటానికి గుర్తున్నందుకు నీ దాసుడు ప్రయాసను మీరు ఎరుగుతున్న దేవ స్తోత్రములు. అనేకులను నీ సేవకులను దాసులను మా మధ్యకి తీసుకొచ్చి ఉదయమనే ఆత్మీయ ఆహారమును మాకు అందిస్తున్నందుకు స్తోత్రములు. మరి దాసుడు ప్రయాసను ఎరుగున్న దేవుడు, రావలసిన దేవునుడు, కుటుంబానికి, సంఘానికి, దాసునికి సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్నా నీ దాసుడు శ్యాంబాబాను బట్టి స్తోత్రములు. గాయకులను జ్ఞాపం చేసుకోండి, ప్రార్థించే వారిని జ్ఞాపం చేసుకోండి. ఈ కూడికకు ఆది అంతమై మీరే వంటి నడిపించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని, సరే యాప్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయమని మా విమోచకుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు నాన్న, మరి విశేషంగా నీ దాసుడు నాన్న మరి వాక్యం అందించవలసిన దాసుడు మీరు జ్ఞాపకం చేసుకుని ఆ పరలోకములో నుంచి మీరు సిద్ధపరిచిన లేఖనాలు మాకు అందించి మేము విని తృప్తి పొంది అలాగ జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించి పెద్దలు ప్రభుదర్శన గారు ప్రభునామమున వందనాలన్నా. వందనాలు. మంచిది. మన మధ్యలో రేణుగుంట నుంచి పసల పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక మంచి కీర్తన పాడి ప్రభునామను గణపవలసినదిగా ప్రభునామను తెలియజేస్తున్నానన్నా. పసల పాలన్నా వందనాలు. ఒక కీర్తన పాడినానా. అందరికి వందనాలు. యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక
పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. వందనాలనా? అందరికీ వందనాలు. మంచి కీర్తన పాడిన పాలన్న గారికి ప్రభుత్వం వందనాలన్నా. వందనాలు. మంచిది. మన మధ్యలో వాక్య పరిచయ నిమిత్తము వచ్చారన్నా అన్న సత్యం బాబు. నాకు గట్టిగా చెప్పండి. మంచిది. మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాము. వాక్య సహాయం కొరకు మధ్యలో బి సత్యం బాబు గారు తిరుమల గుంటూరు జిల్లా నుంచి జాయిన్ అయినారనా? అయ్యారులేనా? మంచిది. మన మధ్యలో ఉన్నారు. వాక్య సహాయం కొరకు జాన్ పాలన్న గారు ఆశీర్వాదం నుంచి దైవ సేవకులు ప్రార్థించవలసిన ప్రభునాలు తెలియజేస్తున్నానన్న. జాన్ పాల్. తండ్రి, అద్వితీయుడవు, అద్భుతకరుడు అయిన ప్రభువా, స్తోత్రాలు నాయన. మరొక నూతన దినములో మాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినం మీ వాక్యం కొరకు మీ సన్నిధికి చేరువచ్చాం తండ్రి. మీ దాసుల ద్వారా గత దినాలలో మలాఖీ గ్రంథం మీద మాకు అందించినటువంటి తలంపులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. కృపగల తండ్రి, మరొకసారి మీ దయగలిగిన కష్టాలను మీ దాసును అప్పగించుకుంటూ ముందున్న సమయమును దీవెనకరముగా చేయండి. శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పాలన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో తిరుమల గుంటూరు జిల్లా నుంచి
బి సత్యం బాబు గారు అని మన వద్ద ఉన్నారు. వాక్య పరిచయం చేయాల్సిందిగా ప్రభుత్వంలో తెలియజేస్తున్నాను. సత్యం బాబు గారు అన్న వందనాలన్నా. వందనాలన్నా. అన్న 6 గంటల వరకు సమయం ఉపయోగించుకున్నా. ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సత్యబాబా నీటిలో పడ్డారు. అన్మ్యూట్. ఓకే అయ్యా వినపడుతుందా? ఓకే. ఓకే. మలాకీ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 16 నుంచి 18 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సాంపత్యమైయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుణ్ణి సేవించు వారెవరో ఆయన్ని సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధిలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయటానికి అందరము చేరి ఉండగా ప్రభువా, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అయి ఉన్నావు. మాకు ఏ మాటలు అవసరమో మీరు బాగుగా ఎరిగిన వాడై ఉన్నావు. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయమున మా మనవి అంగీకరించి మాకు ఉపదేశం చేసి మమ్మల్ని మీ కృపలో నడిపించమని యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మలాకీ గ్రంథంలో మన వరుస ధ్యానములో వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. గత నెలలో 3వ అధ్యాయంలో 13 నుంచి 18 వచనాలు మనం చదువుకుని ఇందులో 2 భాగాలుగా మనం విన్నాం. 13, 14, 15 వచనాల్లో దేవుణ్ణి గూర్చి వ్యతిరేకంగా మాట్లాడేవారు, వారి లక్షణాలు, వారు ఏ విధంగా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో విన్నాం. 16 నుంచి 18 వచనాలు యెహోవా యందు భయభక్తులు గలవారు, అవును, దేవుని యందు భయభక్తులు గలవారు, వారి యొక్క లక్షణాలు ఇక్కడ మనం చూస్తాం. వారిని గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలు 3వ అధ్యాయం ముగింపులో చాలా విషయాలు ఆయన మాట్లాడాడు. దేవునికి భయపడేవారు,
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఒకటి, రెండవది విజయం సాధించిన వారు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ 16వ వచనంలో ఆ ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడుతున్నది. అంటే పరలోకంలో వారి కొరకు ఒక గ్రంథం జ్ఞాపకార్థంగా రాయబడుతుందంటే రేపు తన బిడ్డలకు ఒక గ్రంథాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు చెప్పుకుంటున్న మాటలు. అంటే బహుమానాలు, బహుమతులు విజయం సాధించిన వారికి కదా ఇచ్చేది. 17వ వచనంలో నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారయ్యుందురు అన్న. వారు భయభక్తులు కలిగిన వారు. వారు రెండవది మరి విజయం సాధించిన వారుగా ఉన్నారు. మూడవది నా వారు, నా ప్రజలు అని చెప్పగలుగుతున్నాడు. నాలుగవది స్వకీయ సాంపత్యము అని. ఇంగ్లీష్ లో అయితే జ్యువెలరీ అని ఉంది. అంటే డైమండ్స్, రత్నాలు, ఒక సొత్తు, బంగారం లేక ఒక ఆస్తి, ఒక విలువైన ఆభరణం అనేది మనం ఒక విలువైన సొత్తు లాంటిది ఏదైతే. ఐదవది తండ్రి తన్ను సేవించు కుమారులను కనికరించినట్లుగా నేను వారిని కనికరింతును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి తన్ను సేవించిన కుమారుడు నా కుమారుడు అని నేరుగా చెప్పగలుగుతున్నాడు ఆయన. అలాగే 18లో నీతి గలవారెవరో దుర్మార్గులెవరో అని. నీతి గలవారెవరో దుర్మార్గులెవరో అని అంటే వీళ్ళు నీతిమంతులు అని చెప్పగలుగుతున్నాడు. 7వది దేవుణ్ణి సేవించిన వారెవరో ఆయన్ని సేవించని వారెవరో అన్నాడు. అంటే ఆరాధించేవారు. నేను ఊరక జస్ట్ 16 నుంచి 18 వచనాల్లో ఆ రోజులు సరైన రోజులు కాదు. మలాకి కాలంలో ఉన్న ప్రజలు, వారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. మొదటి అధ్యాయం మనం చదువుకున్నాం. వాళ్ళు అర్పించే ఆరాధనలు ఎలాంటివిగా ఉన్నాయో ఆరాధకులు. 2వ అధ్యాయం కూడా చదువుకున్నాం. యాజకులు ఎలాంటి వాటిని తీసుకొచ్చి ఆరాధకులు తీసుకొస్తున్నారు, యాజకులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసాం. 3వ అధ్యాయం ప్రారంభంలో కూడా వారు దేవుని భాగాన్ని ఎలా బిగబట్టేస్తున్నారో కూడా దేవునికి ఇవ్వాల్సినవి మనం చూసాం. అంత మాత్రమే కాకుండా ఆనాటి ప్రజలు దేవుని నామాన్ని హేళన చేస్తూ దేవుణ్ణి గురించి వారు చాలా తేలిగ్గా మాట్లాడుతూ చివరికి దేవుణ్ణే ప్రశ్నలు అడిగేవారుగా ఉన్నారు. దేవుణ్ణే ప్రశ్నలు అడిగేవారుగా ఉన్నారు. దేవుణ్ణి ఏమని మాట్లాడుతున్నారో మనం విన్నాం. ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యం చేశావయ్యా? ఏ విషయంలో నీకు లేదయ్యా? ఒక్కొక్కటి దాదాపు 7 ప్రశ్నలు అడిగారని కూడా మనం విన్నాం. ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి వాతావరణంలో
దేవుని కొరకు ఒక శేషము ఉన్నారు అంటే అది చాలా ఆనందకరంగా ఉంది. ఆ శేషాన్ని ఆయన బయలుపరిచి చెప్తున్నాడు. ఇలాంటి భక్తిహీనమైన సమయాల్లో ఇలాంటి దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడావు. నా తలుపులు మూయవాడు ఒకడు ఉంటే మేలు, నా మందిరం తలుపులు మూయవాడుంటే ఒకడు మేలు అన్నాడు. దేవుడికి ఇసుగు పుట్టి. ఇలాంటి సమయంలో దేవుడు ఒక శేషాన్ని కనుగొన్నాడు. 1:2లో చెప్పాడే, నేను నిన్ను ఏ విషయంలో నన్ను ప్రేమించితిరయ్యా అన్నారు. నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అన్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమకు లోబడి, ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన యందు భయభక్తులు కలిగిన ఒక భాగము లేక శాసము ఆనాడు యెజెబెలు, ఆహాబు కాలంలో కూడా అందరూ బయలు ప్రవక్తలు ఉన్నారు. యెహోవా భక్తులు అందరినీ చంపివేస్తున్నారు. ఏలియా అన్నాడు, నేను ఒక్కడినే యెహోవా కొరకు రోషము కలిగిన వాడుగా ఉన్నాను అన్నప్పుడు, ఇంకా బయలుకు మోకాళ్ళు వణికియు ముద్దు పెట్టకయుండు 7,000 మంది ఉన్నారు అన్నాడు. ఒక శాసాన్ని దేవుడు ఎప్పుడు దాచిపెడతాడు కొంతమంది భక్తులే. ఈ దినాల్లో కూడా మనం గమనిస్తున్నప్పుడు, ఈ రోజు పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్న సంఘాలు, మన చుట్టూ ఉన్న విశ్వాసులు గాని, సేవకులు గాని, పెద్దలు గాని, గాయకులు గాని, లేక మినిస్ట్రీస్ గాని, జరుగుతున్న పరిచర్య విషయాల్లో గాని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి వారు మలాకి గ్రంథంలో కనబడిన విధానాలు మనం చూస్తాం. మలాకి గ్రంథంలో ప్రారంభంలోనే మనం మందిరము సంఘానికి పోల్చి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అర్పణలు, ఆరాధనలు, బలులు ఇవన్నీ మనం వాటితో పోల్చి మాట్లాడుకున్నాం. ఇలాంటి భక్తిహీనమైన సమయాల్లో దేవుడు విసిగిపోయిన పరిస్థితుల్లో ఆయనకంటూ ఒక శేషాన్ని దేవుడు ఉంచేవాడుగా ఉన్నాడు. ఈ శేషానికే, ఈ కొద్ది మందికే ఐగుప్తు నుంచి దాదాపు 6 లక్షల కాల్బలము, పిల్లలు స్త్రీలతో కలుపుకున్నప్పుడు దాదాపు 20 లక్షల దాకా వచ్చిన వారు కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళే వాళ్ళకి ఇద్దరే ఉన్నారు. 10 మంది కన్యకలు బయలుదేరితే 5గురే అయిపోయారు. ఈరోజు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నారో తెలియదు. ఒక శాసనము మలాకి దినాల్లో కూడా దాచబడిన ద్రవ్యాన్ని బయటికి తీసినట్లుగా, ఒక సొత్తుని బయటికి తీసినట్లుగా ఒక విషయాన్ని బయట పెడుతున్నాడు దేవుడు. 3వ అధ్యాయంలో మనం చదువుకున్న 16 నుంచి 18 వచనాల్లో ఒక దాగిన మర్మాన్ని బయట పెట్టినట్టుగా, అలాంటి కాలంలో కూడా నాకు ఒక శాసనం ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, మొట్టమొదటిగా వారి గురించి మాట్లాడుతున్నారు, యెహోవా యందు భయభక్తులు గలవారు. వీళ్ళు ఎవరు అంటే, దేవుని యందు భయభక్తులు గలవారు. అవును. 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి ప్రవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసెదరు. ఆ రోజుల్లో భయభక్తులు కలిగిన వారు ఉన్నారు.
మరి ఈ రోజుల పరిస్థితి ఏంటి? చుట్టూ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. విశ్వాసానికి భిన్నముగా ఉన్న జీవితాలు ఉన్నాయి. అసలు ఇంతకీ భయభక్తులు అంటే ఏంటి? ఇక్కడ మనం చూసాం. దేవుని యందు భయభక్తులు కలిగిన మీకు వచ్చే ఆశీర్వాదాలు 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 15:6లో అబ్రహాం దేవునికి భయపడ్డాడంట. ఆదికాండం 15:6లో మనం చూస్తాం, దేవునికి భయపడి అన్నా, దేవునికి భయపడ్డాడు. అవును ప్రియులారా, మన జీవితాల్లో ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఉండాల్సిన లక్షణం ఏమిటాయి అంటే భయభక్తులు కలిగి జీవించాలి. ఈ దినాల్లో ఏం కోల్పోయామంటే భక్తి ఉంది కానీ భయం పోయింది. భయం లేదు, భయం లేని భక్తితో జీవిస్తున్నాం. సామెత గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 12, 13, 14 వచనాల్లో సొలొమోను ఆఖరి మాటలు ఏం చెప్తున్నాడంటే, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇది ఈ విధి ఏమిటి? మన విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే. ఎందుకంటే 14వ వచనంలో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తీసుకొని వస్తాడు. దేవుని భయభక్తులు అంటే ప్రియులారా, మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు ఆ భయభక్తుల్లోంచి నీతిగల జీవితం బయటికి వస్తుంది. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం బయటకు వస్తుంది. లేవియాకాండము 19వ అధ్యాయము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అంటే లేవియాకాండం 19:4 చూడండి. ఒక మాట ఏమన్నాడు? 19:4, 19వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం చూడగలం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అన్నాడు. ఎందుకు 2వ వచనంలో అన్నాడు? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుని యందు భయభక్తులలో నుండి 3వ వచనంలో, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. దేవుని భయభక్తులు ఎప్పుడైతే ఉంటుందో పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది బయటకు వస్తుంది. ద్వితీయోపదేశకాండం 17:22 కూడా మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనము గమనించినప్పుడు చూడండి. 17:22 నేను చదువుతున్నాను చూడండి. ఏమన్నాడు? తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమన్నిటిని, ఈ కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. భయంలో పవిత్రత ఉద్భవించింది. దేవుని భయంలో, భయభక్తులలో దేవుని వాక్యాన్ని అనుసరించే జీవితం వస్తుంది. అవును. తర్వాత చదువుకోండి, 2వ రాజులు 17:28లో మనం చదివితే, అష్షూరు రాజులు ఇశ్రాయేలీయుల్ని, ఆ 10 గోత్రాల వారిని
చెరకు తీసుకెళ్ళినప్పుడు సింహాలను వాళ్ళ మధ్యకు పంపించారు. ఎందుకంటే వారి దేవతలు వారి విధానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి వస్తుంది అన్నప్పుడు, వారు యెహోవా దేవుని ప్రజలు, దేవుని భయం అనేది ఆ దేశంలో పోయింది. అందుకే వారి మధ్య సింహాలు వచ్చి వారిని చంపివేస్తున్నాయి అన్నప్పుడు, ఆ రాజు ధర్మశాస్త్ర బోధకులను తీసుకొచ్చి మీటింగులు పెట్టించి కూడికలు ఏర్పాటు చేసి వీధి వీధికి వాక్యం అందిస్తున్నప్పుడు వారు దేవుని యందు భయభక్తులేంటో నేర్చుకున్నారు. అది రోజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో నీతిగల జీవితము, పవిత్ర జీవితము, సంపూర్ణ విశ్వాస జీవితం అనేది మనకి బయటకు వస్తుంది. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. రెండవది మనం గమనిస్తున్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అన్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. వీళ్ళకి దేవుడు ఒక గ్రంథాన్ని ఇస్తున్నాడు. ఎందుకు అంటే వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒకటి దేవునితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడే అన్నాడు, ఏమన్నారు? ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అన్నాడు. దేవుడు కూడా ఆలకిస్తున్నాడంటే దేవునితో కూడా మాట్లాడుతున్నారు. వీరు ఈ శేషానికి ఉన్న 2వ లక్షణం ఏంటయ్యా అంటే, వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ సంఘం అట్ట, ఈ సంఘం ఎట్ట, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, వారు ఇదిలే అదిలే అని కాకుండా ఈ నమ్మిన ఈ శేషము ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటంలో సహవాసము, దేవునితో మాట్లాడటంలో దేవునితో సహవాసము. వీళ్ళు మాట్లాడుకునే మాటలు దేవుని ఉగ్రతను గురించి మాట్లాడుతున్నారు, దేవుని తీర్పును గురించి మాట్లాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే 4వ అధ్యాయం 1వ వచనంలో, ఏలయనగా నియమింపబడిన దినమున వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందురు, వారిలో ఒకరికి వేరైన చిగురైన లేకపోవును, రాబో దినముల్లో అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాబోయే దినాలు చాలా ఉగ్రత దినాలు రాబోతున్నాయి. రాబోయే దినాలు చాలా ప్రమాదకరమైన దినాలు రాబోతున్నాయి. మనం జాగ్రత్తగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, భక్తిగా జీవించాలి అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం గబకన ఎవరన్నా మన సహోదరులో మనం ఎవరన్నా అందరం ఎక్కువ కలిసామనుకన్నా చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. అమ్మో, ఎక్కడ చూసినా భక్తిహీనత ప్రబలుతున్న దినాల్లో ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని మనం అక్కడక్కడ కలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. వారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అమ్మో, ఆ చుట్టుపక్కల ఉన్న ఈ భక్తిహీన ప్రదేశం విధానాన్ని చూస్తున్నప్పుడు ఆ ఆరాధన అంతా ఆత్మీయతను కోల్పోతున్న సమయంలో వారు ఒకరితో ఒకరు అంటే సహవాసం. రెండవది దేవునితో మాట్లాడటం అంటే దేవునితో సహవాసం. ఇలాంటి వాళ్ళ కోసం పరలోకంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక గ్రంథాన్ని వ్రాయిస్తున్నాడు. బైబిల్లో 7 బుక్స్ అని ఉన్నాయి, 7 గ్రంథాలు. ఇది జ్ఞాపకార్థంగా, మెమొరీఫుల్ గా, జ్ఞాపకార్థమైన గ్రంథాన్ని బహుమతిగా ఇవ్వటానికి పరలోకంలో నీ కోసం అన్ని రాస్తున్నాడు. అంటే మనకు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అయ్యా అంటే, పరలోకంలో
మనం చేసే క్రియలు మాత్రమే కాదు పరలోకంలో రాసేది, మన యొక్క తలంపులు, మన మాటలు కూడా చక్కగా వ్రాయబడుతున్నాయి. ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు అని. 139వ కీర్తనలో ఒక గ్రంథం ఉంది. నేను పుట్టక మునిపే నీ గ్రంథములో నేను చేసే ప్రతి పని లిఖితములాయనే కదా అని దావీదు చెప్తాడు. పుట్టక మునిపే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఒక గ్రంథం రాస్తున్నాడంట. 56వ కీర్తనలో అంటాడు, నా కన్నీరు నీ బుడ్డిలో దాచావు అనే కాడ ఒకటేసి కింద ఏమంటాడు, ఆరేసో ఏదో మొత్తానికి కింద ఏమంటాడు అయ్యా అంటే 56వ కీర్తనలో నీ కవిలిలో వ్రాయబడి ఉన్నది. ప్రకటన 13లో అంటాడు, గొర్రె పిల్ల జగత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడినో అదో గ్రంథం. గొర్రె పిల్ల జీవ గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఉంది. జీవ గ్రంథము వేరొక గ్రంథము. నీతిమంతుల పట్టి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. నీతిమంతుల పట్టి ఒక గ్రంథం ఉంది. నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో చెప్తాడు, అయ్యా నీ గ్రంథంలో నా పేరు తుడుపు పెట్టొద్దు. ఇలా మొత్తం బైబిల్ గ్రంథంలో మనం లెక్కిస్తే 7 బుక్స్ 7 గ్రంథాలు ఉన్నాయి. మొత్తం జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం చూస్తే మలాకి గ్రంథంలో ఉన్న ఈ జ్ఞాపకార్థంగా వ్రాయబడే గ్రంథం వరకు చూస్తే మన కోసం, అంటే యాషూరు గ్రంథం ఈ కాదు నేను చెప్పేది, ఈగా మన కొరకు ప్రత్యేకంగా వ్రాయబడుతున్న జీవ గ్రంథం గాని, మనం జన్మించక ముందే కొన్ని మన మాటలతో సహా రాసిన గ్రంథం 139వ కీర్తనలో గాని, ఇలాంటి గ్రంథాలు మొత్తం 7 బుక్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం జాగ్రత్తగా చూస్తే, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, మనము ఒకరితో ఒకరు మాట్లాడుతూ మళ్ళీ దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ మాటలన్నీ వింటున్నాడంట. ఎందుకంటే 3వ అధ్యాయం 7వ వచనంలో వీరు మిగతా వారు భిన్నంగా ఉన్నారు, వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ విధానం వేరు. మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, మీరు నా తట్టు తిరిగిన ఎడలా అన్నాడు కదా. వీరు తిరిగిన వారు, దేవుని తట్టు తిరిగిన వారు. 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం ఇక్కడే. అలాగే 34వ కీర్తనలో 7వ చరణంలో ఏమని వ్రాయబడిందంటే, 34:7లో ఒక మాటను మనం చదువుతాం. ఏమిటంటే 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెషయా గ్రంథం 65:24లో వారు వేడుకొనక మునిపే ఉత్తరమిత్తుదు, వారు మొర్రపెట్టుచుండగా నేను వారి ప్రార్థన ఆలకింతును అంటాడు. చెవియొగ్గి ఆలకిస్తాడు ప్రార్థన. ఇలా ప్రార్థన ఆలకించటమే కాకుండా ఇలా మాటలు అన్ని చక్కగా వింటూ వారి కోసం ఒక గ్రంథం కూడా జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం కూడా వ్రాస్తున్నాను. అందుకే నేను ఈ భాగానికి శేషంలా ఉన్న 7 మంచి లక్షణాలు, ఒకటి వారు భయభక్తులు కలిగిన వారు, రెండవది మనం గమనించినప్పుడు వారు విజయం సాధించారు. ఎందుకంటే చుట్టూ ఉన్న భక్తిహీనమైన ప్రాంతంలో ఒక భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఒక మెమర్ఫుల్ గా ఒక గ్రంథాన్ని జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాస్తున్నాడు. ఆ గ్రంథం ఇస్తాడో లేక ఆ గ్రంథాన్ని బహుకరిస్తాడో, ఆ మాటలు బహుకరిస్తాడో తెలియదు గాని ఒక జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా 17వ వచనంలో
మూడో విషయం ఏం చూస్తున్నామంటే ఈ శేషానికి మూడో పేరేముందంటే, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై ఉన్నారు. నా వారు. ఐగుప్తులో నా ప్రజలు 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం కదా. ఐగుప్తులో నా ప్రజలు బాధపడుతున్నారు, వారు నా వారు. వచనాలన్నీ తిప్పాలంటే ఆలస్యమైంది. సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండంలో ఒక పదాన్ని ఎక్కువగా వాడతారు. వారు నా స్వాస్థ్యము. నా వారు అంటే నా స్వాస్థ్యము, నా భాగము, నా స్వాస్థ్యము, నా భాగము. వారు నా వారు. వారు నా వారు అంటే నా సొత్తు, నా సొత్తైన ప్రజలు వాళ్ళు. నా వారు, నా సొత్తు. చీకటిలోంచి వెలుగులోనికి తీసుకొచ్చిన వారు నా వారు. మనం ఎవరి వారం? మనము ప్రభువారం, క్రీస్తు వారం. ఆయన రక్తమిచ్చి కొనబడిన వారం. నువ్వు ఆయన వారుగా ఉండాలి, ప్రభువారుగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి కదండి. నేను నా వారు అని ప్రభువారు చెప్పగలిగిన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంది. యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి. ఏమండి, యెహోవా నా కాపరి అంటే ఆయన ఏమన్నాడు ముందు? నా గొర్రెలు అన్నాడు. ఇవి నా గొర్రెలు, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుదును అన్నాడు. నా గొర్రెలు అన్నప్పుడు మనమేమనాలి? యెహోవా నా కాపరి అన్న. ఆయన నిన్ను నన్ను ఆయన గొర్రెలుగా చేశాడు. 100వ కీర్తనలో కూడా మనం చదువుతాం. 100వ కీర్తనలో కూడా మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన వారము అనే కాడ ఒకటేసి కింద ఏమంటాడంటే, మనం ఆయన చేత చేయబడిన వారము. ఆయన పోలికలు ఉంది మన దగ్గర, ఆయన రూపురేఖలు ఉన్నాయి, ఆయన యొక్క ఊపిరి మనలో ఉంది, ఆయన ప్రణాళిక మనలో ఉంది, ఆయన యొక్క తలంపులు మనలో ఉన్నాయి. కాక మనం తప్పిపోయాం కానీ అన్ని వీళ్ళు నావారు. అందుకే మన కోసం దేన్నైనా శపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆదాము నీ నిమిత్తం నేలను శపిస్తున్నాను, ప్రజలారా నీ కోసం నా కుమారుడిని శపిస్తున్నాను, ఆయన మీద ఈ శాపాన్ని వేస్తున్నాను, నువ్వు నాకు కావాలరా కుమారుడా అని చెప్పి కోరుకుంటున్నాడు. నా వారు. అంతేకాకుండా నా స్వకీయ సాంపత్యము అన్నాడు. నా స్వకీయ సాంపత్యమైన యుందురు అన్నాడు. అంటే నేను ఏముంది సాంపత్యము అనే దాన్ని ఏముందని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జ్యువెలరీ అని ఉంటుంది. అమ్మో, జ్యువెలరీ అంటే ఏంటి అని చూస్తే డిక్షనరీలో రత్నాలు. జ్యువెలరీ షాప్ ఉంటాయి కదండి, మనకి జ్యువెలరీ షాపులు ఉంటాయి కదా. కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే జ్యువెలరీ అని ఉంది, అంటే రత్నాలు, సొత్తు, విలువైన డైమండ్స్ తో పోల్చి మాట్లాడుతున్నాడు. నగల్లో లేదంటే మంచి అలంకారానికి వాడుకునే ఆభరణాల్లో పొదిగే రత్నాలు లాంటివి. మనల్ని ఎంతగా ఆ భక్తిహీనమైన సమయాల్లో, అలాంటి టైంలో ఈ శేషముతో కూడిన ఈ ప్రజల్ని ఎలా ఉన్నాడంటే ఒక డైమండ్ లాగా మాట్లాడుతాడు. ప్రియులారా, మరి ఈరోజు నువ్వు నేను ఎలాగున్నాం? అన్నయ్య ఒకప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు పోతుంది నా కాడ. ఇదివరకు చాలా భక్తిగా ఉండేవాడిని, ఇప్పుడు చాలా భక్తి తగ్గిపోయింది నాకు, అంతగా కోల్పోతున్నాను అంటున్నామా? అలాగైతే మనం రివైవల్ చేసుకోవాలి. ప్రభువా, ఆ మొదటి భక్తి నాకు కావాలి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16లో అదే అంటాడు.
16వ వచనంలో 15వ వచనంలో అది ఆ దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. భక్తిని కోల్పోతున్నానయ్యా, భయభక్తులు కోల్పోతున్నానయ్యా. రెండవది మనం విన్నాం ప్రియులారా, దేవుని గురించి మాట్లాడుకుందాం. భక్తిహీనుల గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు, అక్కర్లా. అప్పుడు ఒకవేళ పరలోకమందు సముఖమందు గ్రంథం రాయబడుతుందంటే ఇక నువ్వు ఈ క్యాసెట్ అన్ని పెట్టేళ్ళకి దేవుడు రాయటం కూడా ఆపేస్తాడేమో, ఆ దేవదూతకు చెప్తాడేమో, ఆ మాటలన్నీ చక్కగా రాసేయి నాకు వినిపించండి అని. రాయటం ఆగిపోయిద్దేమో, ఎందుకు ఈ మాటలు అక్కర్లేదులే, ఆ మాటలు బాని. మనం ఎప్పుడన్నా ఆ వాక్యమో ఏదో వినేటప్పుడు ఈ యూట్యూబ్ లో ఏదో ఒకటి వరాంగల్నే మనం అదంతా స్కిప్ చేస్తాం కదా, అట్లా. కాబట్టి మనం దేవుని మాటలే మాట్లాడుకుందాం, దేవుని వాక్యమే మన హృదయంలో నింపుకుందాం. మూడవది అన్నాడు, వాళ్ళకి గ్రంథం ఇస్తానన్నాడు కదా. మూడవది అంటున్నాడు, వారు నా వారు అంటే నా గొర్రెలు, నేను వారికి కాపరిని అంటే నువ్వేమో సెల్ ఫోనే నా కాపరి, నాకు లేమి కలుగదు, అవసరమైతే 2GB 3GB వేయించుకుంటాను అంటున్నావా? సెల్ ఫోన్ నాకు కాపరి కాదు, టీవీ నాకు కాపరి కాదు, క్రీస్తు ప్రభువే నా కాపరి. నాలుగవది మనం చూస్తున్నాం, స్వకీయ సాంపత్యం అంటే జ్యువెలరీ అనే పదం ఇచ్చాడు ప్రియులారా. ఒక డైమండ్, ఒక మంచి విలువైన నగలు లేక రత్నాలతో పోల్చి మాట్లాడుతున్నాం. విలువైన సొత్తు, ఆస్తి, ఇవన్నీ వస్తాయి అందులో. సాంపత్యం అనే దానిలో మనల్ని అలా అలా అంటే ఎంత విలువైన వారుగా మనల్ని చూస్తున్నాడంటే, నా మాట మీరు వినకపోతే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకోండి. మీరు ఇలాగ శపింపబడతారు అంటారు కదా. మిమ్మల్ని ఐగుప్తు ఓడల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడితే మిమ్మల్ని కొనేవాడు ఎవడు లేడు అంట. నా మాట వినకపోతే మీరు శపించబడతారు, మిమ్మల్ని కొనేవాడు కూడా ఎవరు లేరు. అప్పుడప్పుడు పెద్దలు అంటాడు, నెత్తి మీద పైసా పెడితే కొనే దిక్కు లేరు అంటారు. చూసావా? మరి ఇప్పుడు ఎంత విలువైన వారుగా ఉన్నామో, ఎంత విలువగా ఉన్నామో, విలువైన బ్రతుకుని బ్రతుకుతున్నామో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసు ప్రభు మనల్ని కొనుగోలు చేశాడు ఆయన రక్తం చేత. విలువగా మనం జీవించాలి. కాబట్టి మనల్ని అలాగ చూస్తున్నాడు, ఎంత విలువైన వారుగా చూస్తున్నాడో. అంత మాత్రమే కాకుండా నా కుమారులు అంటున్నాడండి. అక్కడే ఏమంటున్నాడయ్యా అంటే, 5వది, తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించున్నట్లు అన్న. కనికరించున్నట్లు అంటే మనం ఈ పదాన్ని నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 6-7 వచనాలు అనుకుంటా. ఫరో కుమార్తె ఆ పెట్టెను తెరిచినప్పుడు మోషే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె కనికరపడిద్దంట, కోప్పడలా. వాస్తవంగా అరే ఎవర్రా ఈ స్త్రీ అంత తెలివిగా ఈ బాక్స్ చేసింది, ఈ పెట్టి చేసి ఇలా చేసి ఇట్లా పిల్లల్ని రవాణా చేస్తుందా అని చెప్పి ముంచేయండి అనకుండా ఆ బిడ్డను చూసినప్పుడు ఒక రకమైన కనికరం వచ్చేసింది. ఆ బిడ్డను నేను పెంచుకోవాలనే మనసు కలిగింది. అలాగంట దేవుడు అంట తన ప్రజల మీద ఒక కనికరాన్ని ఇస్తాడంట. ఎలాంటి కనికరం అంటే, ఇక్కడ పోలిక మీరు చూడాలి, జాగ్రత్త ప్రియులారా. ఒక పోలిక ఇక్కడ మీరు చూడాలి. ఏంటి అంటే, తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లుగా. మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి దగ్గర 2 కుమారులు ఉన్నాడు. ఆ కుమారులో ఒక అతను తప్పిపోయిన కుమారుడు అంటారు, ఇంకొక అతను తండ్రి దగ్గర ఉన్న కుమారుడు. తప్పిపోయిన కుమారుడు లోకంతో ఇసికిపోయి, ఈ పందుల దగ్గర, ఈ లోకంలో, ఈ పాపంలోకి నేను జీవించలేను అని చెప్పి, కనీసం నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు కదా, ఆ పని వాళ్ళ దగ్గర కనీసం కూలికన్నా అసలు పని వాళ్ళలో ఒకడుగా కాదు, కుమారుడుగా కాదు,
పని వాళ్ళలో ఒకడిగా నన్ను పెట్టుకుంటాడేమో అని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు ఈ కుమారుడు. నేను నీకును దేవునికి విరోధంగా పాపం చేశాను తండ్రి, నీ కూలి వాళ్ళలో ఒకడిగా పెట్టుకోను. నేనంటాను, ఆ కూలి వాళ్ళలో ఒకడిగా ఉండటానికి కూడా అర్హత లేదు. ఎందుకు అంటే ఆ కూలి వాళ్ళు కూడా అంత క్రమము కలిగిన వాళ్ళు ఆ తండ్రి దగ్గర. అలాగైతే ప్రియులారా వినండి జాగ్రత్తగా ఈ మాట. ఆ తండ్రి ప్రేమించి మళ్ళా కుమారుని స్థానం ఇచ్చాడు. ఆ కుమారుడు తండ్రిని ఎంతగా సేవిస్తున్నాడో. కానీ ఆ ఇంటిలో పెద్ద కుమారుడు ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు అంటాడు, తండ్రి నేను ఎంతకాలం నిన్ను సేవిస్తున్నానయ్యా, నాకు కనీసం ఒక మేకను కూడా ఇవ్వలేదే నాకు నిన్ను సేవిస్తున్నందుకు. అంటే పెద్ద కుమారుడే గాని దాసుడి మనసు ఉంది. దాసుని మనసు ఉంది. చాలాసార్లు సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. కుమారుడు తండ్రిని సేవించినట్లు, ఆరాధించినట్లు, సేవ చేసినట్లు ఇలాంటి వ్యక్తులు కావాలి. కానీ ఆ ఇంట్లోనే ఉండి దాసుడుగా సేవించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇస్తే నేను సేవిస్తాను. దాసులు అంటే పని వాళ్ళు ఏం చేస్తారు, ఎంత ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏమి ఇస్తున్నాడు, ఎప్పుడు పని కంటే ముందు ఇచ్చేదాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇచ్చేదాని గురించి ఆలోచన ఉంటారు. అలాగైతే అలా కాదు, ఒక దాసుడుగా కాదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను కుమారులుగా వారిని కనికరిస్తాను. నువ్వు తప్పిపోయిన కుమారుడు ఏమో తిరిగి తండ్రి దగ్గరికి రావాలి. కుమారుడు తండ్రిని సేవించినట్లుగా. అంతా నీదేగా కుమారుడా, అంతా నీదేగా. నేను ఒక గొర్రె పిల్ల ఇచ్చేది ఏంది, ఒక మేక పిల్లని ఇచ్చేది మొత్తం నీదేగా. అది ఆ ఆలోచనతో పనిచేయాలి. ఇదంతా నాది, నా స్వాస్థ్యం. అంతేగాని మనం ఒకసారి మన పిల్లలను చూస్తూ ఉంటాం, నేను కొట్టుకాడికి వెళ్తే నాకు ఎంత ఇవ్వాలి, లేకపోతే ఆడికెళ్తున్నాను ఎంత ఇవ్వాలని అడుగుతాను. అట్లా కాదు. తర్వాత ఇంకా ఆరోది ఇంకొక పదం నాకు కనబడింది. ఏంటిదయ్యా అంటే ఆ 18వ వచనంలో అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో కదా. అంటే నీతి గలవారు ఎలాంటి వారు? 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీకు నీతి సూర్యుడు ఉదయించును. అంటే వెలుగు ప్రకాశమైన జీవితాన్నో జీవించేవారు. అప్పటి సైతం తమ నీతిని కాపాడుకుంటూ జీవించిన వారు మలాకి సమయంలో ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభు రాబోతున్నాడు. మలాకి గ్రంథముకి యేసు ప్రభుకి మధ్యలో 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ప్రభు రాబోతున్నాడు. ఇది ఆఖరి గ్రంథం వాళ్ళకి, తర్వాత గ్రంథం లేదు. మలాకి ఆఖరి ప్రవక్త వాళ్ళకి. కాబట్టి ఆ ప్రవచనాల్లో ఇక మనకి ఎవరు లేరు. నెక్స్ట్ మెస్సయ్య రాబోతున్నారు అని నీతిగా జీవించిన వాళ్ళు ఆ మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. వారి తర్వాత వారి పిల్లలకి తెలియజేస్తా ఉన్నారు. నీతిమంతులైతే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించుదురు అన్నారు. నీతిమంతులకు వచ్చి బైబిల్లో ఎన్నో విషయాలు మనం గమనిస్తాం ప్రియులారా, ఎన్నో విషయాలు మనం గమనిస్తాం. తర్వాత ఏడవదిగా మనం గమనిస్తున్నప్పుడు చూడండి, దేవుణ్ణి సేవించు వారెవరో ఆయన్ని సేవించిన వారెవరో మీరు ఎరుగుదురు. దేవుణ్ణి సేవించే వాళ్ళెవరో, దేవుణ్ణి సేవించిన వారెవరో మీరు ఎరుగుతారు. ఆ రోజు తెలిసిపోయింది. అంతా దేవుణ్ణి సేవించే వారెవరో, దేవుణ్ణి సేవించిన వారెవరో ఆ రోజు తెలిసిద్దంట. యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు చూడండి ఒక మాట, 44:23లో 44:23 చూడండి. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పుదురు. ప్రతిష్ఠితమైందేదో, ప్రతిష్ఠితం కానిదేదో, పవిత్రమైందేదో
అపవిత్రమైందేదో, నీతిమంతులు ఎవరో, నీతిమంతులు కాని వాళ్ళెవరో, దుర్మార్గులెవరో, దుర్మార్గులు కాని వారెవరో, ఇందాక ఇక్కడ అన్నాడుగా ఆయన్ని సేవించే వారెవరో, ఆయన్ని సేవించని వారెవరో, పరిశుద్ధుల్ని ఇంకా పరిశుద్ధులుగా ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, అక్రమం చేసేవాడు ఇంకా అక్రమం చేయనిమ్ము, వాని క్రియల చొప్పున నేను వారికి జీతాన్ని నేను ఇస్తాను. అంటే ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఇవి ఎప్పుడు ఇవి జరుగుతాయి, ఈ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు ఏంటి అంటే ప్రభు రాకడలో కనుగొంటాడు. ప్రభు రాకడలో 2 రాకడలు. మొదటిసారిగా ఆయన మానవుల కొరకు దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవసారిగా మరలా సంఘమును తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. ఈ 2 సమయాల్లో ఆయన కనుగొనేవాడుగా చూస్తున్నాం. నీతిమంతులు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేవుణ్ణి సేవించేవారెవరో, దేవుణ్ణి సేవించని వారెవరు, దేవుణ్ణి సేవించిన వారు ఇప్పుడు ఇక్కడ సేవించేవారు 18వ వచనం 7వ మాట. ఈ సేవించే వాళ్ళు పైకి భిన్నంగా ఉన్నారు. 14వ వచనంలో చూడండి, 3:14లో వాళ్ళు ఏమన్నారు? దేవుని సేవ చేయుట నిష్ఫలమనయు. దేవుని సేవ చేయటం, ఆరాధించటం అనేది నిష్ఫలం అండి. మనకు అసలు దానిలో మనకు ఏ ఫలము లేదని పైన 14వ వచనంలో అంటే, ఇక్కడ 18వ వచనంలో ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుణ్ణి సేవించేవారు ఆ టైంలో కూడా ఉన్నారు. అలాగైతే ప్రియులారా, మరి మలాకీ గ్రంథంలో ఒక శేషాన్ని దేవుడు బయట పెడుతున్నాడు. ఈ 3వ అధ్యాయం ఎలా ముగిస్తున్నాడంటే, ఒక శేషాన్ని బయట పెట్టి ఒక విలువైన సొత్తుని, ఒక దాచబడిన ఒక గొప్ప ఆస్తిని బయటికి తీసుకొచ్చినట్టుగా, ఇలాంటి సమయంలో కూడా నా బిడ్డలు ఉన్నారు చూడండి అని చెప్పి బయటికి తీసుకొస్తున్నాడు. ఏలియా నేను ఒక్కనేనయ్యా అంటే, నువ్వే కాదు 7,000 మంది ఉన్నారని ఎట్లా బయటికి చెప్తున్నారో, ఆయన పిల్లల్ని బయటికి తీసుకొని వస్తున్నారు. అది ఇశ్రాయేలీలోని అంతంటే ఈ ఆఖరి దినాల్లో అంటే కొత్త నిబంధన కాలంలో ఆయన సొత్తు గాని, ఆయన విలువైన ఆభరణం కానీ ఏదంటే సంఘం. ఇందులో ఈ 7 లక్షణాలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 1, ఈ శాసనంలో ఉన్న లక్షణం ఏంటి? ఆ శాసనం సంఘమే. 1, ఆ శాసనం యొక్క లక్షణం ఏమిటాయి అంటే, వాళ్ళు భయభక్తులు కలిగిన వారు. 2, వాళ్ళు విజయం సాధించి దేవుని యొక్క సముఖంలో గ్రంథాన్ని తీసుకుంటారేమో, జ్ఞాపకార్థంగా గ్రంథం రాయబడుతుంది. 3వది ఆయన వారు. 4వది ఆయన యొక్క డైమండ్స్ జ్యువెలరీ అని ఉంది, సాంపత్యము. 5వది వారు కుమారులు అన్నాడు. తండ్రి తను సేవించు కుమారులుగా ఉంటారు, దాసుల్లాగా బయట ఉండరు వాళ్ళు. 6వది మనం చూసాం. 6వది నీతి గలవారు. 7వది దేవుణ్ణి సేవించేవారు. ఇంతటితో మలాకి గ్రంథం యొక్క 3వ అధ్యాయము ముగింపుకు వచ్చింది. నెక్స్ట్ మనకి 4వ అధ్యాయంతో ఒక ప్రసంగంలో ఈ అధ్యాయం కూడా పూర్తి అయిపోయి నెక్స్ట్ తర్వాత ప్రభు చిత్తాన్ని బట్టి మనం వెళ్దాం. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే బర్నబాస్ గారికి, మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలన్నా. మంచిది. దేవుడు తన సేవకుడిని నిలబెట్టి మంచి సందేశాన్ని దైవసంధాన్ని అందించిన దైవ సేవకులు సత్యంబాబు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా చివరిగా ప్రార్థన ద్వారా మన కూడికను ముగించుకుందాము. మన మధ్యలో పెద్దలు పాల్ శ్రీలంకులు గారు ప్రార్థన చేసి ముగించవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాను. పాలంకులు ప్రార్థించండి.
వందనాలు brother. అందరికీ వందనాలు. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచక, నీ నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున 4217 దినములు అనుదినము వాక్యము నాయన తండ్రి దాసులు ఏర్పాటు చేసిన నాయన బర్మాసును బట్టి స్తోత్రాలు, నడిపించిన శ్యాంబాబుని బట్టి స్తోత్రాలు, పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, వాక్యం కూడిపరిచిన వారిని బట్టి స్తోత్రాలు. నీ దాసుడు ప్రభువా తండ్రి సత్యం బాబు గారు ప్రభు ఏర్పాటు చేసిన నాయన మలాకి గాని వరుస ధ్యానాల్లో ప్రభు 7 అంశాలుగా నాయన అవును ప్రభువా తండ్రి గొప్ప సత్యాలు నాయన నీ దాసుని ద్వారా విన్నాం ప్రభువా. వాక్కు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో భయము భక్తి కలిగి జీవించుటకు మీ కొరకు సాక్షులుగా ఉండుటకు ప్రభువా కేవలం విడిచిపెట్టు వారంగా ప్రభువా వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. వాక్యం ఇచ్చిన దాసుని ఇంకా మీ సేవలో వాడబడుతున్న కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి ప్రభువా. ఈ విధంగా దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాటలు అరుణోదయం లోకంలోకి వెళ్ళక ముందు మాకు ఇచ్చిన నాయన ఈ మంచి తరుణం బట్టి స్తోత్రాలు. ఈ దినవసులేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ఏ యోగ్యత తెలియని మమ్మల్ని ప్రభువా సజీవులుగా ఉంచి నాయన అరుణోదయమునే ప్రభువా లోకంలోకి వెళ్ళక ముందు మేము ముఖదర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో మేము కనిపెట్టి మీ దయగల మాటకు మరొక తరుణం ఇచ్చిన స్తోత్రాలు. నాయన తండ్రి మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నది కనుక నైనా ఈ లోకంలో మేము భయం భక్తి కలిగి జీవించుకు మీకు అనుగ్రహించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి మేము లోకంలోకి వెళుతూ లోకమాలిన్యం అంటకుండా మీ వైపు చూస్తూ జీవించుతూ మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మంచిది. మార్నింగ్ జూమ్ కాన్ఫరెన్స్కి 4217 దినానికి ప్రభు మనందరూ సిద్ధపరిచి ఆయన సన్నిధిలో మనని ఇలాగున్న వాక్యం వినడానికి ఆయన మహిమపరచడానికి సజీవులుగా ఉంచినందుకు మొదటగా దేవునికి మహిమ చెల్లిస్తూ దాని సేవకు నిలవబెట్టి మలాకి 3వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనకు అందించిన సందేశాన్ని బట్టి అవును యెహోవా యందు భయభక్తులు గలవారు, దేవునికి భయపడేవారు, విజయం సాధించిన వారు నా ప్రజలు అన్నాడు. స్వకీయ సాంపద్యము సొత్తు కుమారుడిగా స్వీకరిస్తానన్నాడు. నీతిమంతులుగా తీర్చి సేవించేవారుగా ఈ విషయాలు అవును మరి ఎట్టికేలకు సారాంశం ఏదనగా భయభక్తులు కలిగి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భయము భక్తి రెండు ఉండి ప్రభువును సేవిస్తే ఆయనకు ఎంతో మహిమకరంగా అవును అశేష జనాంగము అలా ఉండాలని తనకి ఇష్టముగా తన మహిమగా జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ దైవ సందేశాన్ని అందించిన దైవ సేవకులు మరొకసారి సత్యమభాను గారికి మనపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా ప్రార్థించిన ప్రభుదర్శన గారికి, పసల పాలన గారికి, కీర్తన పాడిన పసల పాలన గారికి, వాక్య సహాయం కొరకు జాన్ పాలన ఆశీర్వాదం గురించి ప్రేర్ చేసిన అన్నగారికి, వాక్యం చెప్పిన బి సత్యంబాబు అన్న గారికి, చివరిగా ప్రార్థించిన పాల్స్ జాన్ అంకుల్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన పెద్దలకు, ప్రియులకు, సేవకులకు, సహోదరులకు కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అల్పడిన నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన బర్నబాసన్న గారికి సమయాన్ని అప్పగిస్తూ ఏమైనా సూచనలు లేక ఉంటే ప్రకటించి ముగిస్తారు అన్నగారు.